అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖలో భారీ స్థాయిలో సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ప్రభుత్వ విప్ జ్ఞానబాబు, ఎమ్మెల్సీ వేషాడ చిరంజీవి అధికారులు పాల్గొన్నారు. ఇక హోంమంత్రి అనిత మాట్లాడుతూ 14వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన విశాఖలో నిర్వహించడం గర్వకారణమన్నారు. యోగం అనేది శరీరానికి మాత్రమే కాకుండా మనస్సుకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందని, యోగా మన జీవన విధానంలో భాగం కావాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి నేతలు ఎంతో ఎనర్జెటిక్గా ఉండటానికి యోగానే కారణమని అన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం 1 గంట యోగాసనానికి సమయం కేటాయిస్తే రోజంతా ఉత్సాహంగా గడిపేందుకు వీలుంటుందని చెప్పారు. జూన్ 21న జరిగే యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారని హోంమంత్రి అనిత తెలిపారు.